వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఈ సంవత్సరం వేదగోచారం ఏ విధంగా ఉంది అని ఆలోచించినట్లయితే మొదటగా ఈ రాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభరాశిలోకి వస్తాయి. అయితే ఏ ప్రథమాక్షరాలు కలిగినటువంటి వారికి కుంభరాశి అని గు గి గోసా సి గౌ సే సౌ దా సౌ దై ద్రియా ద్రియా దా ద్యు అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రథమాక్షరాల వారందరూ కూడా కుంభరాశిలోకి వస్తారు. అయితే ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14 గాను, రాజపూజ్యం 7, అవమానం 5 గాను ఈ సంవత్సరం గోచరం పడుతుంది. అయితే సామాన్యంగా ఈ సంవత్సరం కనుక ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం కొంత ముందు చూపుగా కుంభరాశి వాళ్ళు మెనగాలి. ద్వితీయంలోకి శని పెడుతున్నాడు, ఏలినాటి శని ఉన్నది. అయితే ఒక మాదిరిగా కాలం గడుస్తుంది. అదే పనిగా ఒకే పని 3-4 సార్లు 5-6 సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు కార్యక్రమాలు ఎదురుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి పట్టుదలతోటి కొంత కార్యక్రమాలు సాధ్యం చేసుకోగలుగుతారు. త్రిపుష్కర యోగం అంటూ ఉంటాం. ఆ త్రిపుష్కర యోగం లాంటి యోగాలు కనపడుతూ ఉంటాయి. ఈ కార్యాలు మళ్ళీ మళ్ళీ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఖర్చులు ఆనందం కోసం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆకస్మికంగా ఉంటూ ఉంటాయి. పైగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. వాటిని మానుకోవడం చాలా మంచిది. విద్యార్థులకి ఉత్తీర్ణత మిక్కిలి కృషి అవసరం. మీరు సక్సెస్ అవ్వాలంటే గట్టి ప్రయత్నం చేస్తే తప్ప సామాన్యంగా జరిగే అవకాశం లేదు. అలాగే మీ మేధలో కొన్ని వచ్చేటువంటి మార్పుల వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. నిరుద్యోగులకి కొంత నిరీక్షించక చిన్నదైనా జాయిన్ అవ్వడం మంచిది. పెద్దది వస్తుంది, నేను బాగా చదువుకున్నాను, ఎప్పుడో ఎంతో పెద్దది వస్తుంది, ఇది సామాన్యమైంది అని నిరీక్షిస్తారు. అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి నిరీక్షించకుండా ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. విదేశీ ప్రయాణాలు మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. మోసపోతారు డబ్బులు ఇచ్చి. కాబట్టి ఆ విషయంలో కొంత దూకుడు తగ్గించుకోవడం చాలా మంచిది. ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే సామాన్యంగా ఈ మాసం ఏప్రిల్ మాసం జరిగేలా అవకాశం ఉంది. ఉద్యోగులకి కొంత స్థానచలన మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. బంధువులతో అంతంత మాత్రంగా ఉండడం చాలా మంచిది. కుజరాహుల వల్ల 18 నుండి కొంత మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే సాధారణ ప్రయోజనాలు మాత్రమే కనపడుతున్నాయి. ఊహించిన వ్యక్తుల యొక్క పరిచయాలు కలుగుతాయి. 14 నుంచి మే 14 నుంచి వారిలో కొంత సంబంధాలు, కొత్త సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో కొంత ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకి వృధా చేసుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. సమయాన్ని వృధా చేసుకుంటారు, చదువుకోవడం పక్కన పెట్టి. అది చాలా అపార నష్టాన్ని కలగజేస్తుంది. ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే 6న కుజుని యొక్క ప్రతికూలత వల్ల కుటుంబ కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. అశుభవార్తలు తరచుగా వినే పరిస్థితులు కనపడుతున్నాయి. శుభకార్యాలు కొంచెం ఆలోచన చేయాలి. స్థానచలనం విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించాలి. విద్యార్థులకు ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకుల్లో కొంత జాగ్రత్త అవసరం. మీరు లెక్చరర్లు లేకపోతే ప్రొఫెసర్ల జోలికి వెళ్ళి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జూన్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక జూలై నెల ఆలోచించినట్లయితే 16 నుండి కూడా అనుకూలతగా ఉంటుంది. ఖర్చులకు తగ్గినటువంటి ఆదాయం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే గౌరవం పెరుగుతుంది. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్త వహించినట్లయితే అన్నిటా కూడా ఆనందదాయకంగా లాభదాయకంగా ఉంటుంది. ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే మెల్లిగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. దుర్వినియోగమైనటువంటి కార్యక్రమాలు, మీకు ఉపకారం లేదు, ఏ విధమైన ప్రయోజనం లేనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవి తప్పదు. మీరు కాదనుకున్నప్పటికీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఇది కొంత ఆశాజనకంగానే కనబడుతోంది. 20 నుండి కొన్ని తల్లిదండ్రుల ఆగస్టు 20 నుంచి కూడా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. ఆ విషయంలో కొంత దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక సెప్టెంబర్ కనుక ఆలోచించినట్లయితే అలసట, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. నమ్మి మోసపోయేటువంటి మాసంగా కనబడుతోంది. ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారం కొంచెం లావాదేవీల్లో వివాదాలు పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలో కొంచెం తగ్గి వ్యాపారం చేయడం చాలా మంచిది.
ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలి తప్ప ఆ చేద్దాంలే చూద్దాంలే నిర్లక్ష్యత వహిస్తే అధికారుల యొక్క పనిష్మెంట్కి మీరు తప్పనిసరిగా గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే గ్రహ సంచారం సామాన్యంగా కనబడుతూ అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మీ నిర్లక్ష్యం ఏదైతే ఉందో అది వారి యొక్క పనిష్మెంట్కి మీరు గురయ్యవలసిన పరిస్థితి. కుటుంబ వ్యక్తుల అవసరాలు తీర్చగలుగుతారు. వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన అవసరం. అంటే లగ్న స్ఫుటం ఏదైతే ఉందో గోచారాన్ని కాకుండా మీ పుట్టిన సమయాన్ని బట్టి జ్యోతిష్యుల యొక్క పరిశీలన చాలా అవసరం. దాని ద్వారా గ్రహగతులను బట్టి మీరు ఎదరికి వెళ్ళవలసినటువంటి అవసరాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితులు ఏర్పడుతున్నాయి. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్టయితే గురుని యొక్క ప్రతికూలత కొంత ప్రయోజనం, ప్రతికూలమైనప్పటికీ కూడా కొంత ప్రయోజనం ఉందంటే ధనాన్ని ఖర్చు పెట్టినప్పటికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. అది కొంత ప్రయోజనం కలిగేటటువంటి విధంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. 16 నుండి రవి యొక్క మార్పు వల్ల గృహ మార్పులు ఉంటాయి. అలాగే సంతానపరమైనటువంటి విషయాల్లో కొంత అనుకూలత, ఆనందము, మంచి శుభవార్త వింటారు. వాళ్ళకి ఉద్యోగం వచ్చిందనో, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణ అయ్యారనో ఇలాంటి మంచి వార్తలు మీరు వినేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక డిసెంబర్ కనుక ఆలోచించినట్లయితే రవి, కుజ, బుధుడు, గురులు అనుకూల పరిస్థితి. అలాగే ఆదాయం ఆశించినంతగా ఉండదు, అంతంత మాత్రంగానే ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. అయితే అన్నదమ్ముల యొక్క అన్యోన్యత మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. గత ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో సమసిపోతాయి. మీరు శుభకార్యాల్లో కొంత ఉత్సాహంగా మీరు పాల్గొగలుగుతారు. ఇక జనవరి 2026 కనుక ఆలోచిస్తే ఉత్తరార్ధం అంతా కూడా అంటే మొదటి 16 రోజుల కనుక తర్వాత 16 రోజులు కూడా మిశ్రమంగా కనబడుతుంది. విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి కూడా స్వతంత్రంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆధారపడితే అధోగతి పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అధికారుల ఒత్తిడి ఉంటుంది. వాహనాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి కనుక ఆలోచించినట్టయితే గ్రహబలం తక్కువగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఒత్తిడి కలుగుతుంది. సహకారం, మీకు సహకరించేటువంటి వాళ్ళు పూర్తిగా మిమ్మల్ని కృతార్థులను చేయరు. సహకారం సంపూర్ణంగా అందించరు సరికదా. ఈ సహకారంతో పనులన్నీ కూడా మీరు పూర్తవుతాయి అనుకుంటారు. కానీ మీ స్వయం కృషి మాత్రమే 90% పనిచేసి కొద్దిపాటి వారి సహకారం పనిచేసే అవకాశం ఉంది. ఇక అమ్మకాలు, కొనుగోలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యవహారాలు చేయకుండా ఉండడం మంచిది. అలా చేస్తే నష్టమే తప్ప లాభం మాత్రం కలిగిపడదు. కాబట్టి పెద్ద వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఎత్తాయాలు ఎత్తుకోకండి. చిన్న చిన్న కార్యక్రమాలు అయితే పర్వాలేదు. ఇక మార్చి కనుక ఆలోచించినట్టయితే ఇంటా బయట కూడా కొన్ని సమస్యలు తలెత్తేటువంటి పరిస్థితులు, అపార్థాలు వచ్చేటువంటి పరిస్థితులు, మీరు చెయ్యరు అయినప్పటికీ కూడా ఆ తప్పుని, ఆ నిందని మీ మీద వేసుకోవాల్సిన పరిస్థితులు. ఆర్థికంగా మీరు చేసిన పనులే మీకు స్వయంకృత అపరాధం. మీ తప్పు మీకే పెద్ద పెనుమార్పుగా గురవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థాయి లేని వారితో సలహాలు తీసుకుంటారు. మీకు వాళ్ళ స్థాయి అంత గొప్పది కాదు, కానీ మీరు అమాయకంగా వారి మాట వింటారు. అది మీకు నష్టాన్ని కలగజేస్తుంది. ప్రమాదంలోకి పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి విందు వినోదాలు పొందలేరు, ఆనందంగా ఉండలేరు. కొన్ని పనులు పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు, నైరాశ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ మాసం మార్చి మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కుంభరాశి వారు. అలాగే పరిహార క్రియలు ఏవైతే ఉన్నాయో దుర్గా సప్తశతి పారాయణ చేయడం, అలాగే తరచు మినువులు దానం చేయడం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గ్రామదేవత దర్శనం చేయడం వల్ల కూడా చాలా మంచిది. తరచు వేపాకులు అమ్మవారి ఆలయానికి అలంకారం చేయడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది.